ఇందిరా మహిళా శక్తి పథకంతో నేత కార్మికులకి ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు సిరిసిల్ల ప్రాంతంలో నాన్ స్టాప్ గా చీరలు తయారవుతున్నాయి. ఈ కార్యక్రమం కారణంగా దాదాపు 15,000 మందికి ప్రభుత్వం ఉపాధి కల్పించినట్టయింది. ఇప్పటికే మొదటి విడతలో 4,30,00,000 ఉత్పత్తి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇక ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ చేయనున్నట్లు మొదట ప్రభుత్వం ప్రకటించింది. కానీ చీరల తయారీ పూర్తి కాకపోవడంతో మరలా పంపిణీ ఎప్పుడు చేస్తారనేది ప్రకటించలేదు. ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ప్రతి ఆడబిడ్డకు కూడా ఇటు బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని చెప్పి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యం లోపల సిరిసిల్ల లోపలనే బతుకమ్మ చీరలకు సంబంధించి మొత్తం ఉత్పత్తి కూడా తయారవుతున్నది. గతం లోపల నాసి రకం చీరలు పంపిణీ చేశారని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇటు అలిగేషన్స్ వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇచ్చేటువంటి చీర చాలా క్వాలిటీగా ఉండాలి, ప్రతి మహిళ కూడా కట్టుకునేటువంటి విధంగా ఉండాలని చెప్పి అయితే ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సిరిసిల్ల లోపల ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఇప్పుడు చీరల తయారీకి ఉన్నది. అదేవిధంగా సిరిసిల్ల లోపల ఉన్నటువంటి నేత కార్మికులకు కూడా ప్రతి కార్మికుడికి చేతి నిండా పని ఉండాలని చెప్పి ఏదైతే సంకల్పంతో ఇప్పుడు ఇందిరా శక్తి స్కీమ్ పథకం ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేయాలని చెప్పి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం లోపల సిరిసిల్ల లోపలనే చీరలు తయారవుతున్నవి. ఇప్పటికే దాదాపుగా 4 నెలల నుంచి కూడా ప్రతి ఒక్క సిరిసిల్ల లోపల ప్రతి నేత కార్మికుడు కూడా చేతి నిండా పని దొరుకుతున్నది. మొత్తం మీద ఇప్పటికే దాదాపుగా 80% చీరల యొక్క ఉత్పత్తి మొత్తం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మరొక 20% ఈ దసరా లోపల ఉత్పత్తి చేయాలని చెప్పి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బతుకమ్మ చీరల ఏదైతే వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు ఒక క్వాలిటీ చీరలు ఇవ్వాలని చెప్పి మహిళా సంఘాల సభ్యులకు క్వాలిటీ చీరలు ఇవ్వాలని చెప్పి అయితే ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద అయితే ఈ చీరలు పంపిణీ చేస్తున్నారు. సిరిసిల్ల లోపల నేత కార్మికులకు ప్రస్తుతము చేతి నిండా పని దొరుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, సిరిసిల్ల నుండి. ఇప్పటికే ప్రభుత్వం 500 కోట్ల పాత బకాయిలన్నీ ప్రభుత్వం క్లియర్ చేసింది. నేతన్నలకు ఉపాధి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. మొదటి విడతగా 4,30,00,000 మీటర్లు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్లకు అందించింది. దాంతో సిరిసిల్ల నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 9,300 పైచీలకు పవర్ లూమ్స్తో చీరలను తయారు చేస్తుండగా ఇందులో సుమారు 15,000 మందికి ఉపాధి దొరుకుతుంది. గత సంవత్సరం 65 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలు ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాకుండా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఆర్డర్లు ప్రభుత్వం సిరిసిల్లకు కేటాయించింది. అయితే గత ప్రభుత్వం తెచ్చిన బతుకమ్మ చీరలు నాణ్యతగా లేవని, వాటి వల్ల కొంతమందికే లబ్ధి జరిగిందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని మార్చి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న సుమారు 1,30,00,000 మంది మహిళలకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేశారు. గతేడాది నవంబర్లో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో భాగంగా రాజన్న సాక్షిగా ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఒకే రంగు ఒకే డిజైన్తో ఒక మహిళకు ఒక చీర తయారీకి ప్రభుత్వం ఆర్డర్లు మంజూరు చేసింది. 4.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ కాపీని టెస్కో సీఎం అశోక్రావు సిరిసిల్ల చేనేత జౌళి శేఖయ్యడికి అందించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాలు ఉన్న సిరిసిల్లకు 95% ఆర్డర్లు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఏడాది పొడవు ఉపాధి కల్పించడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అటు వర్కర్ల యొక్క బాధలను చూసి మళ్ళీ ఇందిరా శక్తి చీరలు అనే ఆర్డర్లను ఇచ్చింది. అది ఇప్పటి వరకు 6,50,00,000 మీటర్లను మాకు కేటాయించింది. దాంట్లో మేము ఇప్పటి వరకు 70% కంప్లీట్ చేసినాము. ఇంకా 31 తారీఖు వరకు ఈ నెల 31 తారీఖు వరకు మాకు గడువు ఇచ్చారు. ఆ లోపలనే మేము 29-30 వరకే మేము పూర్తి వస్త్రాన్ని తయారు చేసి ఇస్తాం. అదేవిధంగా ఇంకా ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంటు ఇదే చీరల్ని మరో సంవత్సరం అలాగే కంటిన్యూ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటాం. 5 నెలల చీరలు తయారు చేయబట్టి ఒక్క సాంజకు 4 చీరలు అంటే 6 మిషన్లు, 6 నాళ్ళు 24 చీరలు రోజు. 5 నెలలు దీపావళి దాకా.
అంటే మాకు ఓనర్ చెప్పిండు దీపావళి దాకా ఉంటుందని అని రోజు అవుతుంది, రోజు 600 దాకా అవుతుంది, రోజు 500-600 దాకా అవుతుంది మాకు పని. చేతి నిండా పని ఉంది.